పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి ఏదైతే నిన్న మనం మాట్లాడింది ఉంది కదా 24 ఎందుకు తీసుకున్నామంటే మనకు అసలు ఎక్కడున్నది బూత్ కమిటీలు ఎక్కడున్నాయి పోల్ మేనేజ్మెంట్ మనకేం తెలుసు 50 మందికి భోజనం పెట్టే పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళలో చాలామంది అవసరమైతే వాళ్ళ భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు. బీజేపీ వాళ్ళకు కూడా వాళ్ళ భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు. కమ్యూనిస్టులు కూడా వాళ్ళ భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు. ఇంకోటి లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగితే భోజనాలు పెట్టడానికి బోల్డ్ అంతమంది ముందుకు వస్తారు. అదేం పెద్ద విషయం ఏం కాదు. మెయిన్ సమస్య ఏంటంటే బూత్ కమిటీలు వెయ్యటం. 2018 సంవత్సరం బూత్ కమిటీలు వెయ్యమని చెప్పేసి అన్ని జిల్లాలకి చెప్పారు. లిస్టులు కూడా తీసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గ పరిధిలో లిస్టులు కూడా తీసుకున్నారు బూత్ స్థాయిలో. తెర చూస్తే వేయలేదు. ఎవరు ఆపారు? 2018లో ఎలక్షన్స్ ముందులో అనుకున్నాంలే అనుకోవచ్చు. 2019 అప్పుడు ఎవరు ఆపారు? 20లో ఎవరు ఆపారు? 21లో ఎవరు ఆపారు? అంటే తనకి మనుషులు లేరని తనే చెప్తున్నట్ట. నేను వస్తే రోడ్డు మీద లక్షలాది మంది, నేను నడవలేను, వాకింగ్ చేస్తే అదే పాదయాత్ర చేస్తేనే ప్రాబ్లం అని చెప్పేటువంటి మనిషికి పోలింగ్ బూత్ స్థాయిలో లేరా మనుషులు? ఇక్కడ సమస్య ఏంటంటే పార్టీని సంస్థాగతంగా పెరగనీయకుండా చేసుకుంది, నాశనం చేసుకుంది ఆయనే. ఆల్టర్నేటివ్ లేకుండా రాష్ట్రానికి నాశనం చేస్తే పార్టీలో ఓ బలమైన సిద్ధాంతం అన్నటువంటి ప్రాతిపదికన వచ్చినటువంటి వాళ్లతో ఆర్గనైజర్గా నడపకుండా చేసుకుంది ఆయనే. చేసి దానికి కారణం ఎవరో కార్యకర్తలని అందుకోసం మీకెవరికి అడగడానికి హక్కు లేదని మాట్లాడమే వింత.